ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పద్నాలుగు ఆదాయం, 11 ఖర్చు. రాజపూజ్య అవమానాలను చూస్తే 7 సమంగా ఉన్నాయి. ఖర్చు బాగా ఉంది, సంపాదన ఖర్చు కంటే మించి ఉన్నది. ఇక గ్రహ సంచారాన్ని కనుక చూసినట్లయితే గురుబలం లేదమ్మా. తులారాశిలో కన్యారాశిలో గురు సంచారాలు ఉన్నాయి. కన్యా, తుల. కాబట్టి 12వ రాశిలో గురు సంచారం ప్రారంభమవుతోంది, జన్మరాశిలోకి వస్తుంది. గురుబలం లేదు. ఇక రాహు ఏకాదశంలో, దశమంలో చాలా వరకు మంచి ఫలితం. శని విషయాన్ని చూస్తే ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు మళ్ళీ ఒక్కసారి కొంచెం వెనక్కి వచ్చి నేనున్నానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. ఇక కేతు విషయాన్ని చూస్తే కేతు గ్రహము ఉత్తరార్ధంలో అంటే ఆగస్టు తర్వాత 4వ రాశిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ కేతు దోషం. ఇప్పుడేమో పంచమంలో కేతు. ఈ విధంగా చూస్తే చాలా వరకు బాగున్నది. కానీ గురుబలం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మొత్తం మీద రాహువు శని సహకరిస్తున్నారు. ఏలినాడు శని వెళ్ళిపోతే చాలండి, 100% మనకి మంచి జరగటమే, శని చెడు చేయకుండా ఉండటం. ఈ క్రమంలో అదృష్టవంతులు అవుతారు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందున్నాయి. ఎందుకని లాభంలో రాహు ఉన్నాడు కదా. అందువల్ల సమర్థవంతంగా పనిచేసి విజయాన్ని అందుకుంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మంగళప్రదమైన ఫలితాలు వస్తాయి. సమాజంలో మంచి ఆదరణ పెరుగుతుంది. సహాయ సహకారాలు మీరు చేస్తారు, మీరు పొందుతారు. దానగుణం పెరుగుతుంది. నూతనాధికారాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఈ కేతు దోషము, అలాగే ఇప్పుడున్నటువంటి మధ్యలో మళ్ళీ కొంచెం వచ్చేటటువంటి ఏలినాటి శని దోషం వల్ల నిర్లక్ష్య ధోరణి వస్తుంది. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా, అంతా మంచిగా జరుగుతుంది, నేనేం చేయకున్నా కూడా మంచిగా జరుగుతుంది అనేటటువంటి ఆ నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఏం చేస్తుంది? లక్ష్య సాధనలో వెనకడుగు వేసే విధంగా ఉంటుంది. కాబట్టి తన మీద తనకి విశ్వాసాన్ని పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించే విధంగా వీళ్ళ ఆలోచనలు కనుకుంటే కార్యరూపంలో వీరు అనేక విజయాలను సాధించే అవకాశం ఉన్నది. పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము, ఆత్మవిశ్వాసము, అలాగే సంతోషము, ఈ 3 లభిస్తున్నాయి. తులారాశి వారు ప్రధానంగా లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది. గురుగ్రహ జపం చేసుకోవడం చాలా ఉత్తమం. తులారాశి. తులారాశి వారికి హేమలంబినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. తులారాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం లేకపోవడం కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. ఏలినాటి శని దోషం ఈ ఏడాదితో తొలగిపోవటం శుభాలనిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్య సూచనలు ఉన్నాయి. గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. నిత్యం దుర్గా స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, గురు స్తోత్రం పఠించండి. గ్రహదోష పరిహారానికి దుర్గా ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణలు, మంగళ, శుక్రవార నియమాలు పాటించండి. లక్ష్మీ ధ్యానం కలిసి వస్తుంది.